ఇక రెండవ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే వీరు తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడతారండి. 1వ పాదం, 3వ పాదం, 4వ పాదంలో జన్మించిన వారి కంటే కూడా వీరికి హెల్త్ అంతగా బాగోదు. కానీ అందరితో మర్యాదగా మాట్లాడతారు. చాలా మంచి మనుషులండి. మంచి మార్గాలలోనే డబ్బును సంపాదించే అవకాశాలు ఉంటాయి. నిజాయితీగా ఉంటారు కాబట్టే, వారి గురించి వారికి తెలుసు కాబట్టే వారి యొక్క స్వభావం అనేది కాస్త గర్వంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా అంకిత భావంతో పనిచేస్తారండి. అయితే ఈ రెండవ పాదంలో జన్మించిన వారి గొంతు అనేది కాస్త గంభీరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ రెండవ పాదంలో జన్మించిన వారితో ఎవ్వరూ కూడా గొడవలు పెట్టుకోకపోవటమే మంచిది. సాధారణంగా వీరు ఎంత మంచివారో, ఎంత మంచిగా మాట్లాడతారో, ఎంత మంచిగా ఆలోచిస్తారో, వీరితో గొడవలు పెట్టుకుంటే అంత కఠినంగా మారిపోతారు. వీరితో గొడవలు పెట్టుకునే వారిని నాశనం చేసేంత వరకు కూడా వదిలిపెట్టని వారు రెండవ పాదంలో ఉంటారు. కాబట్టి వీరితో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. పట్టుదల ఎక్కువ, అంతిమ లక్ష్యం మీద దృష్టి పెడతారు. ఒక మాటలో చెప్పాలంటే రెండవ పాదంలో జన్మించిన వారు చాలా విషయాలలో ఏరుకోరి కష్టాలను తెచ్చుకుంటారండి. ఈ రెండవ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 13.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహు మహర్దశ అనేది ఉంటుందండి. ఈ సమయం మీకు బాగానే ఉంటుంది, కానీ చదువు పైన పెద్దగా ఏకాగ్రతను చూపించరండి. ఆటలపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. చదువును పక్కన పెట్టి ఆటల మీద ఆసక్తిని కనబరుస్తారు. 13.5 సంవత్సరాల నుండి 29.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురు మహర్దశ అనేది జరుగుతుందండి. మళ్ళీ ఈ సమయం మీకు కాస్త అనుకూలంగానే ఉంటుంది. చదువు పైన కాస్త ఏకాగ్రతను చూపగలుగుతారు, అభివృద్ధి చెందుతారు, మంచి ఉద్యోగాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి, పెళ్ళిళ్ళయ్యే అవకాశాలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలను మీరంతగా మీరే నెత్తిన వేసుకుని మోసే అవకాశాలు ఉంటాయి. కాస్త టెన్షన్ వాతావరణం గడిపినప్పటికీ కూడా అభివృద్ధి అంతా కూడా 13.5 సంవత్సరాల నుండి 29.5 సంవత్సరాల మధ్యకాలంలోనే జరుగుతుంది. మళ్ళీ 29 నుండి 48 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు శని మహర్దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో పనులన్నీ కాస్త నిదానంగా అవటం కానీ, మీ ఓపికకు పరీక్ష అన్నట్లుగా ఉంటుందండి. కానీ ఇదే సమయంలో మీకు స్థిరాస్తులున్నా, భూములున్నా సరే వాటి వాల్యూ పెరగటం కానీ, అభివృద్ధి చెందటం కానీ జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే 29.5 సంవత్సరాల నుండి 48 సంవత్సరాలు వచ్చేంత వరకు మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలుగుతారండి. మళ్ళీ 48 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 17 సంవత్సరాలు మీకు బుధ మహర్దశ జరుగుతుందండి. ఈ సమయం కూడా మీకు కాస్త అనుకూలంగానే ఉంటుంది. మళ్ళీ 65 సంవత్సరాల నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు కేతు మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయంలో చిన్న ఆటిపోట్లు ఎదురైనా మీ పైన ఉన్న బాధ్యతలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుతాయి, ఉపశమనం కలుగుతుంది. 72 సంవత్సరాల నుండి మిగిలిన కాలం అంతా కూడా మీకు శుక్ర మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. రిటైర్మెంట్ ఏజ్లో అయితే మీకు చాలా బాగుంటుందండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.